పార్టీస్ అన్ని కలిసే బీసీలకి రిజర్వేషన్ రాకుండా చేస్తున్నాయి అంటున్నారా మీరు? 100కు 100%. ఏదైతే జీవో పాస్ చేశారో అప్పుడు అందరూ సపోర్ట్ చేస్తున్నామని అన్నారు కదా. అవును, ఇప్పుడు మేము అనుకున్నాం వాళ్ళకు కృతజ్ఞత చెప్పినాం, సన్మానాలు చేసినాం, సత్కారాలు చేసినాం. కానీ మొన్న బంద్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, బీజేపీ అడ్డుకుంటుందని అన్నారు. మరి వాళ్ళు మద్దతు తెలుపుతున్నామని అంటారు, మీరే అడ్డుకుంటుంది అంటారు. మరి వాళ్ళు అడ్డుకుంటున్నప్పుడు వాళ్ళు చెప్పాలి కదా, మేము బీసీ రిజర్వేషన్లకు మేము వ్యతిరేకమని బీజేపీ ప్రకటించలేదు, బీఆర్ఎస్ ప్రకటించలేదు. మరి మీకు ఇంకా మీకు ఎక్కడ ఇబ్బంది అవుతుంది? రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది? బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు మేము మద్దతు ఇస్తున్నామని, బీజేపీ వాళ్ళు చెప్తారు మీరు చేయాల్సిన కార్యాచరణ చేయట్లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేయాల్సినటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో అది చేయట్లేదు. మీరు అందుకని ఏం చెప్తున్నా అంటే 10 రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఆ పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు మీద మీరు 235 మంది ఇండియా కూటమి సభ్యుల చేత, ఎందుకంటే వాళ్ళు మద్దతు తెలిపారు, జంతర్ మంతర్ దగ్గర ధర్నాలలో వాళ్ళు మద్దతు తెలిపారు రిజర్వేషన్ ఉద్యమానికి. కాబట్టి వాళ్ళతోటి పార్లమెంట్లో మీరు మాట్లాడించండి, ఖచ్చితంగా బీసీ బిల్లు అనేది పార్లమెంట్లో నెగ్గుతుంది. కాబట్టి మీరు అక్కడ కొట్టాడని చెప్పి సందర్భంగా వాళ్ళు గుర్తు చేస్తా ఉన్నారు.